ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కి సంబంధించి కీలక పరిణామాలు ఉండే అవకాశం కనబడుతోంది. మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22 తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అరుణ్ పిల్లై మధ్యంతర బెయిల్ పొడిగింపుకు నిరాకరించింది హైకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్ర పిల్లై మధ్యంతర బెయిల్ పొడిగింపునకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 20 లోపు లొంగిపోవాలని పిల్లైని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. భార్య అనారోగ్యం కారణంగా పిల్లై మధ్యంతర బెయిల్ పొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అని పిల్లైపై ఈడీ అభియోగాలు మోపింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాసింది కవిత. ఇక లిక్కర్ కేసులో రేపు తమ ముందు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో కలిపి కేజ్రీవాల్ కు ఈడీ 4వ నోటీసులు పంపింది. అయితే రేపు కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేజ్రీవాల్ రేపు విచారణకు హాజరు కాకపోతే తాము సీరియస్ తీసుకుంటామంటూ ఈడీ వర్గాలు చెబుతున్నాయి.